ఓం ఓం అని ఓంకారనాదం చేసుకుంటూ ఆ యొక్క పర్ణశాల ముందుకు వెళ్ళిన రావణారాజు ఇంకా ఏమి పలుకుతున్నాడు? ఓం నీ గుణం లేనియో నీ పట్టణం లేనియో నీ పురుషుడు ఎవరో నాకు తెలుపము. జనకమహారాజు గారి కూతురున్నాను, జనకమహారాజు గారి పెద్ద కోడలు శ్రీరామచంద్రుని భార్యను, నా పేరు సీతాదేవి. నీకు దేనికై వచ్చినారు? నాకు భిక్షం పెట్టము, నాకు ఆకలి అవుతున్నది, నేను పోయేదన్నా. స్వామి, మా లక్ష్మణుడు గిరిలు రాసి ఉన్నాడు, ఆ గిరిదాటి వచ్చుటకు నాకు ఆజ్ఞ లేదు స్వామి. Esse
దశరథ మహారాజు పూర్వమని చెప్పావు. ఏమని కూర్చుంటేవో ఒక ముని ఇంటి ముందుకు వస్తే వృక్షము పెట్టకుండా ఉండేదవా? యతీశ్వర, నేను ఇష్టంతో భిక్షము దొసంగేది పట్టుకును. ఆ యొక్క సీతాదేవి ఆ దుర్మార్గుని యొక్క నిదారూపము చూసి మూర్తిని కింద పడి కొంత తలలు చింతించి తీర్పనగా అప్పుడు రావణాలు అడేది విచారించకు. రావణ, నన్ను ముట్టినంతలో నీకు శాపము నొసగలేదు. చూడము.
దుర్మార్గ రావణ, మగవారు లేని సమయం చూసి ఒంటరిగా నన్ను మోసం చేసి దివాత్మ. విచారించక లెమ్ము నా రక్తం వెతుము నా లంకా నీకు సడము వాటా ఇచ్చేదా అని ఆ యొక్క రావణారాజు అప్పుడు సీతాదేవి నిరాకరించిన, ఏ సీత నీవు వినడం లేదు, నీతో పాటు యొక్క భూమిని కూడా పిచిలించుకొని వెళ్ళిపోయేదని ఆ యొక్క బలశాలి అయిన రావణుడు ఆ యొక్క భూమితో సహా పిచిలించుకొని తన రథంపై పెట్టుకొని పోతుండగా ఆ యొక్క సీతాదేవి ఏ విధంగా అర్థనాదములు చేస్తున్నారు. దేవుడు రాజా రామచంద్ర మహారాజుకి అయ్యో వనచరులారా మీరైనా శ్రీరామచంద్రులకు మేఘలు తెలపండి అని ఆ యొక్క సీతామాత ఆర్తనాదములు చేయొచ్చు ఆ యొక్క రథముపై పొంది పోతుండగా శ్రీయుతుడం శ్రీహరి భక్తుండం జటాయువను పచంద్రుడరా
జటాయువని అందరు. అవునా? మా అన్న సంపతి నేను ఈ గంగా నది తీరమున ఆ పర్వతం మందు ఆ వటవృక్షంపై నివసించుకోవడం. ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు? ఇక్కడే ఉండదము, ఈ గంగా నది తీరం పైనే ఉండదము. మరి ఏమన్నా ఆడిపక్షి ఉందా? ఒంటరిగా పొల్లగాడు గట్ట అడుగుతుంటే గట్టేమో చూస్తున్నది ఏంటే ఎట్లా వింటాను అన్ని చూడాలి కదా పైన ఏం జరుగుతున్నాయి అనేది. మా పక్షులు ఎవరు ఆడస్త్రీ ఆ గగన మీద నుంచి ఆర్తనాదంలో వినబడుతున్నవి. ఒకసారి చెట్టు పైకి ఎక్కి ఎగిరి చూసేదాన్ని. కనబడ్డారు ఎవరో స్త్రీ ఏడ్చుకుంటా కూర్చున్నారు. కనబడ్డారు. చిన్న అడగలే ఏం తింటాడు అడగవా? ఏం తింటావా నువ్వు? ఈ అడవిలో దొరుకు పండ్లు పొలాలు తింటాను. ముక్కు ఇంత పొడుగున్నాయా? మరి ఎట్లా పోతాయి? పళ్ళను గొలుచుకొని తినాలి కదా ముక్కుతోటే. అవునవును. సరే మాకు కాళ్ళెక్కలు ఉన్నాయి, చేతులతో నింపుకుంటాం, మరి కోసుకొని తింటాం. ముక్కుతోటే తింటాం మేము. అయితే ఈ కాళ్ళతో నింపుకొని ముక్కుతో తింటాం. కాళ్ళతోటి అదిమి పట్టి ముక్కుతోటి తింటాం. గొర్రెవేడా బావుసింగ్ పల్లె దాంట్లో తిన్నపోతే వచ్చింది. అక్కడ ఆల్ని మీరే కదా. పండు పొలాలు మాత్రమే తింటాం. మొన్న నీ లెక్కనే కనబడ్డది కదా దున్నపోతు మీద. పక్షులలో నేను అది నీలాంటి దుర్మార్గులు తింటారు. సరే ఇప్పుడు పోతావా? పోతా. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. అప్పుడు ఒరే రావణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని కొనిపోచుంటివి కదరా. నన్ను జయించి కదా, నిలువు నన్ను జయించి కదా ఆ సీతాదేవిని కొనిపోతుంది. దానికి అడ్డము రాదు. పోకు రావణ పొందుగా నిలవరా. ఎటు పోయేదావు? ఆ సీతాదేవిని దించు, నన్ను జయించి కదా ఆ సీతాదేవిని కొనిపోచు. నువ్వు పొమ్ము, నా రథము గద్దము వచ్చితివే, నీ లెక్కలు తెగడానికి బలవంతుడు అని విర్రవీగుచుంటివి. నీకు మరణం గతించను, నీ బంధుజనులను కలుసుకో. ధరణి శ్రీ కల్పగోరి
కార్యసాధనకు వెళ్ళినందుకు ఈ పాపాత్ముడకు రావణాసురుడు నా రెక్కలను తెగవేశాను. ఆ శ్రీరామ జయరామ. ఆహా రామచంద్ర, నీవు వచ్చే వరకు నీ యొక్క సంగతి నీకు చెప్పలేక నన్ను బ్రతికించుకు రావాలి. ఆ యొక్క రామనామస్మరణ చేసిన నా లక్ష్మణుడు శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి ఉంటున్నాడు.